హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి మా ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చేసాను. ఇక్కడైతే ఈరోజు ప్రత్యేకంగా పూజలు అయితే చేస్తున్నారు. ఇంకా చాలామంది కూడా వచ్చారు. స్వామివారిని అయితే గారెలతోటి అలంకరించారు, తమలపాకులు దండ వేశారు. ఇంకా పూజకి చూడండి మా దగ్గర ఎంతమంది జనాలు వచ్చారు గుడికి. ఇలా పండగలప్పుడైతే మా ఆంజనేయ స్వామి గుడి అయితే చాలా బాగా నిండుగా ఉంటుంది. మేమందరం కూడా పూజలలో పాల్గొంటాం. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆంటీ అయితే అందరికైతే బొట్లు పెడుతున్నారు. ఇక ఆంటీ అయితే అందరికీ బొట్లు పెట్టేశారు. నెక్స్ట్ మేమైతే ఇంకా అయ్యగారి దగ్గరికి వెళ్ళి అయితే అక్షంతలు వేపించుకుంటున్నాం. ఇంకా అంతా మంచిగా జరగాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను. ఇంతలో మా తమ్ముడును మా సీనియర్ అయితే కనిపిస్తే నేనైతే చిన్న ఫోటో తీసుకున్నాను వాళ్ళతోటి. ఇంకా అందరం కూడా అయ్యగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అన్నదానం జరుగుతుందంటే ఇంకా అక్కడికైతే వెళ్ళాం మేము. ఇంకా మేమైతే అన్నదానం జరుగుతున్న స్టార్టింగ్లోనే భోజనం చేసేసాం. ఎందుకంటే నెక్స్ట్ మేము క్యాటరింగ్కి మేమే ఉండాలి కాబట్టి అన్నం వడ్డించడానికి. సో మేమైతే ఇంకా అన్నం అయితే పెట్టించేసుకొని అయితే అన్నం తినేస్తున్నాం. ఈరోజు మా గుడి దగ్గర అన్నదానంలోని స్పెషల్స్ అయితే మీకు చూపిస్తాను. పరవన్నం వండారు, పులిహోర, గోంగూర పచ్చడి, ఇంకా పప్పు, దోసకాయ పచ్చడి. ఇక నేను పప్పు వేయించుకున్న అన్నయ్య మళ్ళీ పప్పు వేస్తున్నాడు. ఇంకా వద్దని చెప్పాను. ఇంకా వంకాయ కర్రీ, బంగాళదుంప కూర, ఇంకా రైస్. ఇవైతే ఈరోజు మా గుడి దగ్గర అయితే భోజనాలండి. ఇంకా మేమైతే భోజనం చేసేసి ఇంకా నెక్స్ట్ మేమే అన్నం వడ్డించడానికైతే ఇంకా నుంచోవాలి. మేమైతే భోజనం అయితే కంప్లీట్ చేసేస్తున్నాం. చూడండి మా గుడి దగ్గరికి ఎంతమంది వచ్చారు అన్నదానానికి. ఇంకా చాలామంది భక్తులు రావాలి. కాకపోతే ఇంకొంతమంది డ్యూటీలలో ఉన్నారు కాబట్టి వాళ్ళైతే ఆఫ్టర్నూన్ 1కి అలా వస్తారు. మేమైతే 12కే స్టార్ట్ చేసేసాం భోజనాలు. ఇంకా ప్రతి సంవత్సరం కూడా మా ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రత్యేక పూజలు కూడా ఇక్కడ చేపిస్తారు. ఇంకా వినాయక చవితి వచ్చినప్పుడు అయితే వినాయకుడిని కూడా ఇక్కడ విగ్రహం అయితే పెడతారు. ఇంకా దుర్గమ్మ దసరా టైంలో కూడా ఇక్కడ నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. ఇంకా మేమైతే మా చిన్నప్పటి నుంచి అయితే ఇక్కడైతే మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తాం ఈ గుడి దగ్గర. ఇంకా మేమైతే క్యాటరింగ్కి అయితే వచ్చేసాం. ఇంకా మేము క్యాటరింగ్ చేస్తున్నామని అయితే అంకుల్ వాళ్ళైతే మాకు ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చారు. ఇంకా మేమైతే ఇంకా అన్నం తినేసి అయితే ఇంకా క్యాటరింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. ఇంకా నేనైతే నా వీడియో మా ధనుష్ తీస్తున్నాడైతే నా ఐస్ క్రీమ్ అయితే మా ధనుష్కి అయితే ఇచ్చేసాను. ఇక మేమైతే ఇంకా అన్నం అయితే వడ్డించడానికి అయితే వచ్చేసాం. ఇంక ఇంతలో ఒక అంకుల్ వాళ్ళు అయితే వచ్చి చెప్పారు, ఇంకా విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడికి భోజనానికి అయితే వస్తున్నారు, అన్నదానానికి అయితే వస్తున్నారు అమ్మ అని చెప్పారు. ఇంకా సో మేము వచ్చిన వాళ్ళకి ఫాస్ట్గా అయితే అన్నం అవి వడ్డించేస్తున్నాం. ఇంకా ఈ గుడి దగ్గర ఎప్పుడు కూడా ఏ పండగ అయినా ఏ భోజనాలు ఏ అన్నదానాలు చేసినా కానీ రాణి ఆంటీ అండి ఈమె వంట చేస్తారు. ఇక్కడ మస్తు టేస్ట్ ఉంటాయి ఆంటీ వంటలు అయితే. ఇంక ఈరోజు అయితే ప్రసాదం అయితే పరవన్నం అయితే చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది, బాగా చేశారు. ఇంతలో అయితే విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు అయితే భోజనానికి అయితే వచ్చేసారు. ఇంకా మేమైతే వాళ్ళకి అన్నం వడ్డించేస్తున్నాం. ఇంకా మేమైతే ఫస్ట్ టైం అండి చూస్తున్నాం విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు మా గుడి దగ్గరకు వచ్చి అయితే అన్నదానం జరిగే దగ్గర పాల్గొనడం అనేది అయితే మేమైతే మా చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం చూస్తున్నాం. మేమైతే వాళ్ళందరికీ కూడా అలాగే వాళ్ళ ఆఫీస్ వాళ్ళందరికీ కూడా మేమైతే అన్నం వడ్డిస్తున్నాం. ఇంకా అదే టయానికైతే మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చేసారు భోజనానికి, వాళ్ళకు కూడా వడ్డించాం. వాళ్ళు కూడా కడుపు నిండా అన్నం తిన్నారు. ఇంకా సాయిగాడు అయితే నేను వీడియో తీస్తున్నాను సిగ్గుపడుతున్నాడు. ఇంకా విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు అయితే అన్నం తింటున్నారు. ఇంకా మేమైతే ఒక పక్క అయితే అన్నం వడ్డిస్తున్నాం. అన్నం కూరలు అయిపోతే మళ్ళీ పక్క నుంచి సర్వ్ చేసుకొని మళ్ళీ వాళ్ళందరికీ వడ్డిస్తున్నాం. ఇంకా మళ్ళీ ఇంతలో అంకుల్ వాళ్ళు అయితే మళ్ళీ మాకైతే మజా తీసుకొచ్చి అయితే ఇచ్చారు. పిల్లలు పాపం కష్టపడుతున్నారుగా అన్నం వడ్డిస్తున్నారు కదా అనేసి. ఇంకా విఆర్ఓ గారికి దగ్గరుండి ఎంఆర్ఓ గారికి అయితే
అన్నాలు అయితే దగ్గర నుండి అయితే వడ్డిస్తున్నాం మేమైతే. ఇంకా వీళ్ళైతే మేమందరం తినేసిన తర్వాత లాస్ట్గా అయితే వచ్చేసారు. ఇంకా మేమైతే క్యాటరింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి అయితే అలా ఒక చిన్న స్లీప్ అయితే వేసా. లేచి చూస్తే చూడండి అసలు గాలి దుమ్ము అయితే మామూలు లేదు. అసలు ఫుల్ గాలి వస్తుంది. అసలు ఆ చెట్లు ఎలా ఊగుతున్నాయో చల్లగా గాలి. అలా లేచాను లేదో అసలు ఎండకైతే ఎంత అలసిపోయానండి, బాగా అలసిపోయాను. ఇంతలో అయితే చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి. అసలు ఆ వర్షంలో తడుద్దామని అయితే అనుకున్నా. ఇంకా మా డాడీ అయితే నువ్వు తడిస్తే నీకు జలుబు చేసిద్ది, ఇంకా లోపలికి వచ్చి అనేసరికి ఇంకా లోపలికి వెళ్ళిపోయాను. నేనైతే ఇంకా మార్నింగ్ టైంలో అయితే కొబ్బరికాయ అయితే కొట్టాను. డాడీ కూడా కొబ్బరికాయ కొడతానని అయితే కొబ్బరికాయ తీసుకొచ్చాను, కానీ కొట్టలేదు. ఇంకా పూజారి గారు పూజ చేయడానికి ఈవినింగ్ టైం వచ్చినప్పుడు అయితే కొబ్బరికాయ ఇస్తే తనైతే కొబ్బరికాయ కొట్టి డాడీకి ఇచ్చి వెళ్ళారు. ఇంకా డాడీ అయితే ఇంట్లోకి తీసుకొచ్చారు. ఇంకా ఈరోజు వీడియో అయితే నాది ఇంతేనండి. మీ అందరికీ నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.